మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. లక్ష్మి ఆటోలో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. తర్వాత జేఎంఆర్ అనే ఆఫీసర్ ఒక కారులో ఉంటే ముందు వెనుక మొత్తం కూడా 4 కార్లు ఉంటాయి. అలా ఆ జేఎంఆర్ అనే ఆఫీసర్ ఒక చోట కార్లన్నీ ఆపేస్తారు. ఏంటి సార్ దిగేశారని అతన్ని అడుగుతూ ఉంటారు. మీరందరూ వెళ్ళిపోండి అని అతను సెక్యూరిటీని ఆ కార్లని అన్నింటినీ కూడా పంపించేస్తాడు. ఆ తర్వాత రోడ్డుపై ఏమీ లేని వాళ్ళ ఒక చోట నిలబడి ఆటోని ఆపుతూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి ఉన్న ఆటో అటుగానే వెళ్తూ ఉంటుంది. జేఎంఆర్ ఒక్కడే నిలబడి అలా ఆటోని ఆపడంతో ఆటో డ్రైవర్ ఆపేసి ఏంటి సార్ అని అడుగుతూ ఉంటే నేను ఆటో ఎక్కుతానని అతను అడుగుతూ ఉంటాడు. ఆల్రెడీ ప్యాసింజర్ ఉన్నారు కదా సార్, మీరెలా ఎక్కుతారు అని ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు. అప్పుడే జేఎంఆర్ ఆటోలో ఎవరున్నారా అని లక్ష్మి వైపు చూస్తూ ఉంటే ఇక లక్ష్మి చిరునవ్వుతో నవ్వుతూ ఆయన్ని చూస్తూ ఉంటుంది. లక్ష్మిని చూడగానే అతడు ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతాడు. కళ్ళు పెద్దవి చేసి మరి నలుపుకుంటూ లక్ష్మిని చూస్తూ ఉంటాడు. తర్వాత తన పర్సుని చేతిలోకి తీసుకొని తన కూతురి ఫోటోని చూసుకుంటూ ఉంటాడు. జేఎంఆర్ కూతురి పేరు సంయుక్త. అయితే లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకేలా ఉంటారు. అదేంటి నా కూతురు సంయుక్తలాగే ఈ అమ్మాయి ఉంది, అసలు ఈ అమ్మాయి ఎవరు, నా కూతురేనా అని అతను అనుకుంటూ ఉంటాడు. నా కూతురు సంయుక్త అని అతను లక్ష్మిని అలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఈయనేంటి నన్ను ఇలా షాకింగ్గా చూస్తున్నారు, ఏమైంది ఇతనికి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు మిత్రం ముందుకి లక్ష్మి రావాలని అనుకుంటూ ఉంది. సంయుక్తగా లక్ష్మి మిత్రం ముందుకు వస్తుందా, అసలు లక్ష్మిగా మిత్రం ముందుకి ఎప్పటికీ రాదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.